చెప్పేసి మీడియాలో ఏదో పెట్టినట్టుగా చూసాం. పాడి కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం మేము, చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చేతగాని వాళ్ళు కాదు. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగభాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకొని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగ నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా? తెలంగాణ రాష్ట్రంలో దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఉరిసెల్లలు పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది మహిళా లోకానికి. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడు. ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల మీద ఇవాళ బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చరిత్ర తెలవకుండా మాట్లాడవు. నువ్వు ఏ పార్టీలో పుట్టినావో, నువ్వు ఏ పార్టీలో పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టుక ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ పక్కన కూర్చున్నటువంటి ఇటు పక్కన అటు పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చోబెట్టుకొని మాట్లాడినావో వాళ్ళు ఏ పార్టీలో పుట్టినరో ఒకసారి ఆలోచన చేసుకో. తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలను కనుమరుగు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ప్రోత్సహించుకుంటూ పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే చరిత్ర తెలవకుండా గత చరిత్రను మర్చిపోయి నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలను నీ చరిత్రను నీ పార్టీ నాయకుడి చరిత్రను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి మాట్లాడినావు. అసలు నీకు చట్టం మీద గౌరవం ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం. పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటోగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి నాయకులు, మహిళలంటే గౌరవం లేని నాయకులు, మహిళల పట్ల
ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టసభల్లో ఉండి చట్టపరంగా రాజ్యాంగం మీద ఒట్టు వేసి రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి ఇట్లాంటి నాయకులు మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక చట్టపరంగా మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే గత చరిత్ర గురించే మాట్లాడదలుచుకున్నాను. నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి పిలుచుకొని కండువాలు కప్పి వెంటనే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ఘన చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీలాగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇవాళ బరి తెగించి రాష్ట్రంలో రాజకీయాలు చేసే చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదు. గౌరవంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ కండువా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో పెట్టుకొని ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీలాగా బరి తెగించి ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు చేయట్లేదు. అంతేకాకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో, 65 మంది రాష్ట్రంలో 65 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన తెల్లారి నుంచే గౌరవ కేసీఆర్ తో సహా అందరూ కూడా ఇది 3 నెలల ప్రభుత్వం, 6 నెలల ప్రభుత్వం, ఇది ఊడిపోయే ప్రభుత్వం, ఇది ఉండే ప్రభుత్వం కాదని చెప్పేసి మాట్లాడిన మీకు సిగ్గు తెప్పించాలని చెప్పేసి శాసనసభ మీద గౌరవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద కామెంట్ చేయడం మంచిది కాదని కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే వాళ్ళ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఆ వైపు వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా రాష్ట్ర ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్ నిర్ణయించుకొని ప్రజల పక్షాన నిలబడడం కోసం, ప్రజల పక్షాన ఉండడం కోసం, పరిపాలనలో ఉండడం కోసం వాళ్ళొక ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ వాళ్ళ మీలాగా ఒక పార్టీలో గెలవంగానే ఇంకో పార్టీలోకి రాగానే కండువాలు మార్చుకొని మంత్రి పదవిలో పెట్టుకున్నటువంటి చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చెప్తా ఉన్నాను. మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పేసి నేను మహిళా కమిషన్ కి విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీడియా సోదరులకి నమస్కారం. మాట్లాడితే పాడి కౌశిక్ని ముందర పెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్వతహాగా మీ పార్టీలో ఎదిగినటువంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిజంగానే బీఆర్ఎస్ నాయకులకి నిజంగా ఉద్యమంలో పోరాటం చేసి ఈరోజు కొంత భాగం మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడట్లేదు అంటే వాళ్ళ చరిత్ర పూర్తి స్థాయిలో గమనించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు. గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే 2-3 మాట్లాడుతుండే, లేకపోతే సుమన్ మాట్లాడుతుండే. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి వచ్చిండు. పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆవేశం ఎక్కువైపోయింది, ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుండు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు, మా తెలంగాణలో ఉన్నటువంటి అరభాగం కన్నా ఎక్కువగా 51% ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి నువ్వు ఏదైతే అవమానం చేసినావో దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని తిట్టి పోస్తున్నావు కదా. అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత? నువ్వు ఆంధ్ర పెత్తందారులకు పబ్బం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్సీపీ
రాళ్లు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర నీది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియా గాంధీ, తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది పోతే వచ్చినటువంటి ఈ తెలంగాణలో నీ పాత్ర ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం. నువ్వు అన్నిటికన్నా ముఖ్యం, నిమిషానికి ఒకసారి అందరినీ తిట్టడం నేర్చినటువంటి పాడి కౌశిక్కి అడుగుతున్నా, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని, నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్తో మాకు ఓటేయకపోతే మేము పాయిజన్ తిని చచ్చిపోతాం, సుసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య కొంగు జాచి తెలంగాణ ప్రజలకు, నీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా? మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేస్తే వాళ్ళు మహిళలు కాదా? ఈరోజు మహిళల్ని అవమానపరిచి గాజులు చీర సారే పంపిస్తా నువ్వు అని మాట్లాడినావు, మొగోళ్ళైతే అని మాట్లాడినావు. అదేందో నీకే తెలవాలి కానీ దాని విషయం నేను అంత పెద్దగా పోదలుచుకోలేదు. కానీ దమ్ముంటే అని మాట్లాడినావు. నీకు ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. కాంగ్రెస్లో పెరిగి రాహుల్ గాంధీ పక్కన డ్రైవింగ్ చేసి కూర్చున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించే స్థాయికి పోయినావు అంటే అసలు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నావు? నీకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, నీకు ఒక లీడర్గా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాటి మాటికి తిట్టి ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ, మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి. ఈ పార్టీల గురించి, ఫిరాయింపుల గురించి. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అడక తినేటానికి 60 ఊర్లంట, వండుకొని తినేటానికి ఒక్కిళ్ళంట. ఇట్లా కేసీఆరే వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చినటువంటి మీ నాయకుని గురించి మాట్లాడాలి కదా నువ్వు. ముఖ్యంగా 12 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసినప్పుడు ఈ పార్టీలు ఉంటాయి కదా నువ్వు. అప్పుడు ఎందుకో నోర్లు ఇవ్వలేదు నీకు? అంటే ఈడుండి ఆడ అన్నం తిన్నావా నువ్వు? 12 మంది వెళ్ళిపోయినప్పుడు ఇదే మాట ఎందుకో మాట్లాడలేదు? ఆ రోజు నువ్వు పార్టీలో భాగస్వామ్యం కదా. ఇప్పుడంటే శాసనసభ్యునివి, కానీ అప్పుడు కూడా నువ్వు పార్టీలో ఒక నాయకునివి కదా. అప్పుడు కూడా ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడలేవు? కేసీఆర్ని ఇన్ని తిట్లు తిట్టలేవు ఎందుకో నువ్వు? మరి ఈరోజు ఎందుకు అనంటే కేటీఆర్ని పొగిడితే రేపు పొద్దున ఒక పెద్ద హోదా ఏమన్నా ఇచ్చి కేటీఆర్ తర్వాత స్థానం ఇస్తారేమో అనుకొని నువ్వు ఆశపడుతున్నావు. కేసీఆర్ ముంచుట్ల నంబర్ 1 అని నీకు తెలియదేమో. కేటీఆర్ అంతకన్నా ఎక్కడ ముంచుట్ల నంబర్ 1. నువ్వు తిట్టి నువ్వే అనవసరంగా రేపు పొద్దున ఇందాక మా సోదరి చెప్పినట్టు డిస్క్వాలిఫై అయినాయితో, లేకపోతే మహిళలతో చెప్పు దెబ్బలన్నా తింటావు. వాళ్ళకేం పోయింది? వాళ్ళకేం నొయ్యలేదు. నీతో తిట్లు తిట్టిపించి నీదే జీవితం నాశనం అయ్యే పరిస్థితికి తీసుకొస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరుస్తున్న నువ్వు ఒక తల్లి పుట్టలేదా? ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోలేదా? నీకు పుట్టినటువంటి ఆడపిల్ల బిడ్డ కాదా? కేవలం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోతే ఆమె అంతకుముందు బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ బిడ్డ, ఆమె ఒక్కతే మీ టీఆర్ఎస్ పార్టీలో మహిళ. ఆమె జైలుకు పోయినా పర్వాలేదు, ఆమె లిక్కర్ వ్యవహారం చేసినా పర్వాలేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని మీరు అవమానిస్తారా? ఏడిపోయింది కవితమ్మ, బయటికి రావాలి అని అడుగుతున్నాను నేను. ఆమెకు స్వాగతం పలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ మహిళల్ని ఈరోజు అవమానపరుస్తున్నాడు. నీకేమైనా శాతనైతే దమ్ము ఉంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయం మాట్లాడదలుచుకోకుండా నీకు దమ్ము ఉంటే వాళ్ళతో పోటాపోటీగా మాట్లాడు, వాళ్ళతో యుద్ధం చెయ్యి. కానీ మహిళలని అఘోరపరిచి, మహిళలను ఉద్దేశించి గాజులు పంపిస్తా, చీరలు కట్టుకొని మాట్లాడు, చీరలు కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, చీరలు కట్టుకొని వచ్చి వ్యవహారం చేయని మాట్లాడుతున్నావు. మేమందరం ఇక్కడ మహిళలం ఉన్నాం, మేము కూడా నాయకులం ఉన్నాం, చీరలే కట్టుకుంటాం మేము కూడా. మరి మేమందరం రాజకీయం చేయట్లేదా? మేమందరం నాయకులుగా ఎదగలేదా? మేమందరం వ్యవహారం చేస్తలేమా? అంటే చీరలు కట్టుకున్న వాళ్ళందరూ శాతగానోళ్ళా? శాతగానోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది బీఆర్ఎస్ దొంగలందరూ అనేది ఈ సందర్భంగా తెలియజేయాలి. దొంగలందరూ కలిసి ఊళ్ళు అమ్ముకున్నట్టు మీరు అందరు కలిసి ఊళ్ళు అమ్ముకొని 12 మంది పోయినప్పుడు ఒక్కొక్కరు కణవ గప్పలేదు కేసీఆర్ అని చెప్తున్నావు. ఈరోజు 12 మంది ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తే కదా ఒక్కొక్కరికి కణవ గప్పేది. 12 మందిని ఒక్కసారి బర్ల దొడ్డిలో బర్లను కొన్నట్లా కొనుక్కొని ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చి, ఒకళ్ళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి, ఒకళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి, ఒకళ్ళకేమో
చైర్మన్ పదవులు ఇచ్చి ఇట్లా రకరకాలుగా పదవులు ఇచ్చి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు మీ నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ నాయకులు పదవులు ఇవ్వచ్చు, పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు, సిఎల్పిని విలీనం చేసుకున్నాని ప్రకటించవచ్చు. ఇన్ని చేసినటువంటి వాళ్ళకు ఒక్క మాట కూడా మాట్లాడవు నువ్వు. ఎందుకంటే ఏ ఇంట్లో తిని ఆ ఇంటి మాటలు మాట్లాడేటో నువ్వు. ఈడున్నప్పుడు ఈడ, ఆడున్నప్పుడు ఆడ, ఏడుంటే ఆడ మాటలు మోచెట్లు నీవి. అరే సిగ్గుండాలే నీకు పాడి. ఏ పరిస్థితిలో నుంచి నువ్వు గెలిచినవో ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి నేను 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, సభకు రండి అని కాంగ్రెస్ లో నేను టీఆర్ఎస్ లో చేరుతున్నా, నాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తా అన్నదని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. నీకెందుకు సస్పెండ్ అయినావో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు తీసేసినో ఓసారి గుర్తు చేసుకో. ఈ చరిత్ర దరిద్రం కూడా చరిత్ర నీది. ఇట్లాంటివని వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి శుద్ధపూస మాటలు చెప్పి నేనేదో ప్రతివత శిరోమణికే నేను అధ్యక్షుణ్ణి అన్నట్లా మాట్లాడితే నీ చరిత్ర ఎవరికి తెలియదు. ఇంకొకసారి గిట మహిళల్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నువ్వు వ్యంగ్యంగా కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు అని అంటే చెప్పు దెబ్బలు కొడతారని మా సోదరు చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలు కాదు, మేమిడ వేదిక మీద ఉన్నటువంటి 5 మందిని చెప్పు దెబ్బలు కొట్టడానికి. ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. బహిరంగంగా మహిళా సమాజానికి మొన్న కేటీఆర్ మహిళల్ని అగౌరవపరిచే, అంతకుముందు నువ్వు గవర్నర్ని అగౌరవపరిస్తే మళ్ళా మొదలైన సీతక్కని అసెంబ్లీలో అవమానపరచును, ఇప్పుడు మళ్ళా వచ్చినావు మహిళల్ని అవమానపరచడం. నీకు అసలు మామూలుగా లేదు. నీకు ఓసారి పడితే గానీ నీకు అర్థమయ్యేటట్ల లేదు. నువ్వు బయటికి ఎట్లా వెళ్తావు చూస్తాం బిడ్డ, క్షమాపణ చెప్పకపోతే అని తెలియజేస్తున్నా. ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. శోభక్క, సుజాతక్క మాట్లాడిండ్రు. నిజంగా వాళ్ళు చాలా విజ్ఞతతో మాట్లాడిండ్రు. కానీ ఆయన పేరు పాడి కానీ పాడే కౌశిక్ రెడ్డి అని పెట్టాలి మనం. ఎందుకంటే పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి, అంటే ఆ పూలు గాజులు చీర కట్టుకున్న వాళ్ళు చేతగానోళ్ళని ఆయన దృష్టిలో. అంటే మేమే తెలంగాణ మహిళలందరం కూడా పూలు గాజులు చీర పట్టిస్తాం, కట్టుకొని తిరుగు. చేతగానోడు అంటే నువ్వు బ్లాక్ మెయిలింగ్ లో నెంబర్ 1 గజ దొంగ ఎవరంటే కేసీఆర్ని మించిపోయినావు నువ్వు. ఈరోజు తెలంగాణ మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడినావు నువ్వు. సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి. పక్కన బిడ్డను పెట్టుకొని, పక్కన భార్యను పెట్టుకొని నా బతుకు ఓటేయకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిలింగ్ చేసి ఇలా గెలిచినోడివి. మాకు కాదయ్యా పంపించేది, కేటీఆర్కి కేసీఆర్కి పంపి. మాకు కాదు పంపించాల్సింది, మహిళలకు కాదు పంపించాల్సింది, వాళ్ళకి ఫస్ట్ పంపిస్తే వాళ్ళు నిజంగా మా చేతగానోళ్ళ, ఇలా కేటీఆర్ చేతగానోడా కేసీఆర్ చేతగానో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎట్లా గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళని గౌరవించి ఈ స్థాయిలో కూర్చోబెట్టిందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ నీకు ఏదో నోరు ఉందా అని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా హీరో అయితే కాదు. అతి త్వరలో నీకు పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది. ఇక నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో మాట్లాడుతున్నాం కానీ మాకు తెలంగాణ మహిళలను చాతగాలని అన్నావు కదా, సరే మీ మీద కూడా చూపిస్తాము త్వరలో. ఒక్కటే చెప్తున్నాం, ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు నీ విధానం అనేది నేర్చుకో. నువ్వు నేర్చుకోకపోతే ఎట్లాగో మీ అమ్మ ఆడదే, నీ భార్య ఆడదే, నీ బిడ్డ యుక్త వయసు వచ్చింది, నిన్ను చూసి నీ బిడ్డ కూడా నేర్చుకుంటది. ఫస్ట్ తల్లిదండ్రుల సంస్కృతి ఎట్లుంటుందో పిల్లలకు కూడా అట్లనే వస్తుంది. నీ బిడ్డను కూడా అదే దారిలో పెంచేలా ఉన్నావు. వద్దమ్మ, నీ బిడ్డ కూడా చెప్తున్నా ఈ వేదిక నుంచి, మీ అయ్యను చూసి చెడిపోతావు, మంచి దారిలో నడవమని చెప్తున్నాం. గాంధీ మోహన్ సాక్షి వేదిక ఇవాళ మహిళలము మాకు అన్ని తెలుసు. తెలంగాణ ఉద్యమంలో వంట చేసినాం, వార్పు చేసినాము, ఇవాళ ఉద్యమాలు చేసినాము, ఇంట్లో వంట చేస్తాము. నీలాంటి వస్తే పాడ కూడా వాడతాం. కాబట్టి ఇవాళ గాంధీ భవన్ సాక్షి చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో, ఎందుకంటే శోభక్క చాలా రెస్పెక్ట్ గా డిస్క్వాలిఫై కాదు, కానీ కంపల్సరీ నువ్వు చేత అటు ఇటు కానవను అని నేను అంటున్నా. నిజంగా కూడా నీకు పాడగట్టే రోజు వస్తేనే నిన్ను ఉదాహరణ తీసుకొని ఇంకో మగవాడు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడు. చాతగానాలను మొత్తం కేసీఆర్ దగ్గర చేర్చుకుంటాడు. ఇలా తెలంగాణ భవన్ ఒకటి కేరాప్ పెట్టుకుంటారు. ఎస్సీలను దళితులను ప్రెస్ మీట్లకు వాడుకుంటారు. వాళ్ళ మనోభావాలతో మీకు అవసరం లేదు, వాళ్ళ సంక్షేమం మీకు అవసరం ఉండదు. ఇలాంటి టైం వచ్చినప్పుడు ఎక్కడో ఫామ్ హౌస్లా కేటీఆర్ వాడుకుంటాడు, కేసీఆర్ వాడుకుంటాడు. బిడ్డ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది, ఇక ఆమె దేశాన్ని ఉద్ధరించినట్టు ఏదో ఎలుగబెట్టిందట, ఇక ఘన స్వాగతం పలికి పోయి ఫామ్ హౌస్లో బండి పెట్టిరు. అది పోయి చూసుకోండి మీరు. ఇంకొకసారి తెలంగాణ మహిళల జోలికి వచ్చిందనుకో ఖబర్దార్ అని చెప్పి
ఈ వేదిక ద్వారా పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే మొన్ననే మీ కేటీ రామారావుకు మొన్న వచ్చేసి క్షమాపణ ఎట్లా చెప్పిండో నువ్వు కూడా అట్లా వచ్చి, ఎందుకంటే మీకు నోరు దురుసులు బాగున్నాయి, మీకు దుల తీరాలంటే ఎలా మా తెలంగాణ మహిళలందరూ కూడా ఒకసారి దెబ్బలు పడాల్సిందే. కాబట్టి ఈ వేదిక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి గాంధీ భవన్ వేదికగా నేను మీకు అందరూ కూడా ప్రెస్ సోదరులకు కూడా చెప్తున్నాను, ప్రెస్ సోదరులకు కూడా చెప్తున్నాను, ఇట్లాంటి విషయాలు కొంచెం వైరల్ చేయాలి. చేస్తేనే ఈ టీఆర్ఎస్ అటు ఇటుగా ఉన్న కొడుకులకు కూడా కొంచెం సిగ్గు శరం అనేది వస్తుంది. తెలంగాణ మహిళ ఆత్మగౌరవ దెబ్బతినేలాగా కూడా ఇంకొకటి ఎవరు కూడా మాట్లాడాలని చెప్పి గాంధీ భవన్ సాక్షి చెప్తున్నాం. audible. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న సోదరిమణులు ఇందాక చాలా గట్టిగా ఘాటుగా స్పందించిండ్రు. మిస్టర్ కౌశిక్ రెడ్డి ముందుగా బయటికి వచ్చి బేషరతుగా సారీ చెప్పి తర్వాత బయట తిరుగు. గతంలో కూడా నీ సంస్కృతి అంతా ఇట్లానే ఉంది. గవర్నర్ని, మహిళా గవర్నర్ వస్తే ఆవిడని, మొన్న అసెంబ్లీలో సీతక్కని, మొన్న మీ నాయకుడు యథా రాజా తదా ప్రజ అంటారు కదా, మీ యువరాజు మాట్లాడిందే కోర్స్ మీరు రిపీట్ చేసిండ్రు. మొన్న రికార్డింగ్ డాన్స్లని ఆయన మాట్లాడతాడు. ఇవాళ అదే పార్టీలో ఏందో పుట్టినప్పటి సందింగ్ అందులోనే ఉండి అందులోనే పురుడు పోసుకొని అందులోనే పెరిగినట్టుగా మాట్లాడుతున్నావు ఇక వాళ్ళతోనే. సో వాళ్ళతో తిరిగి 6 నెలల సావాసం చేస్తే వారు వీరైతారు అన్నట్టుగా మొత్తం పోయి మారిపోయినావు. మొత్తానికే పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతూ ఏం మాటలు అవి అంటే, గతంలో కూడా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు సంజక్క లాంటి వాళ్ళు పౌర సమాజం అంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. అయినా సరే మీకు బుద్ధి రాలేదు. మళ్ళా ఇప్పుడు చీర గాజులు పట్టుకొని పంపిస్తావు. ఏదైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది, స్పీకర్ గారిని చూసుకోమన్నారు. ఇట్స్ ఇన్ దేర్ లిమిట్స్. నిన్ను ముందుగాల మీ పార్టీల ఆటలు అరటిపండులాగా వాడుకుంటున్నారు. ఇందాక సోదరి చెప్పినట్టు మధ్యలో ఊర్లలో నాటకాలు అవుతాయి, వీధి నాటకాలు చేసినప్పుడు బాగోతాలంట. క్యారెక్టర్స్ మధ్యలో ఈ బుడ్రకాన్ వేషాలు వస్తాయి. ఇవారి దాకా ఇంట్లో వంటి మేరే నామ్ కిర్కోంటి అనుకుంటా వేషం కడతారు. సో అట్లా వచ్చి నిన్ను వాడుతూ ఉన్నారు లిటరల్గా. మరి ఎక్కడికి పోతావో ఆలోచించుకో. ఇవాళ ఆయన బిడ్డ సేఫ్, ఆయన కొడుకు సేఫ్. అల్లుడు ఓ పక్కన, నిన్నో పక్కన వాడుతూ ఉన్నాడు. జాగ్రత్త కౌశిక్ రెడ్డి. సరే, డిస్పైట్ ఆఫ్ మమ్మల్ని ఇంత కించపరిచినా కూడా ఒక సోదరిమణిగా నీకు చెప్తా ఉన్నా, ఒక సలహా ఇస్తున్నా, తీసుకో. రేపు పొద్దుటి నాడు నీ బతికేమైతుందో ఆలోచించుకో. తర్వాత ఇందాక వాళ్ళు చెప్పిండ్రు, వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, ఇక ఒకసారి చూస్తామంటే మీకు కూడా అందరికి చూపిస్తాం, మళ్ళీ ఒకసారి మర్చిపోగలరు అందరని. ఇక ఆయన భార్య ఇక ఆమె కొంగు దాచి అడుగుడు. ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఈనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె మీ గుండెనేమో అలసిపోయింది, మీ ఆవిడనేమో కొంగు చాపింది. వినండి, ఇది మీదే కదా రికార్డు. కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ. అయితే ఇట్లా గుర్తుకే మన ఓటు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈమెనేమో కొంగు చాపింది. సో ఇట్లా పెట్టుకొని తర్వాత జైత్రయాత్ర గెలిచి వస్తే జైత్రయాత్ర చేస్తా, లేకపోతే శివయాత్ర చేయండి, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఇయ్యాల వచ్చి ఇక ఆయన మాట్లాడతాడు కౌశిక్ రెడ్డి. ఇంకేం మాట మాట్లాడతాడంటే, రేవంత్ రెడ్డి గారట అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చిన వాళ్ళనట తడిబట్టతో గొంతు కోసాడట. గొంతు కోసే సంస్కృతి నువ్వు ఉన్న సదరు బీఆర్ఎస్ పార్టీ నాయకుంది. ఆయన పార్టీ పెట్టిన రోజు 25 మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉంటే ఒక్కడు కూడా మిగిలిన రాష్ట్ర కేకో నారాయణ ఆయనే మిగిలిండు. అంటే అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా జరిపేస్తూ రేపు ఆయనకు అధికారంకు చేరువవుతున్న టైంలో ఎవరెవరైతే ఆయనకు థ్రెట్ అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు తెలంగాణ సాధన సమితి నరేంద్ర గారిని, నవ తెలంగాణ దేవేందర్ గౌడ్ గారిని, తల్లి తెలంగాణ విజయశాంతి గారిని, తర్వాత ఆంజనేయ రెడ్డి గారిని, విజయ రమణారావు గారిని, గాద ఇన్నయ్య గారిని, ఇక మస్తున్నది అసలు లిస్టు, పెద్ద లిస్టు ఉన్నది. అందరం కూడా బాధితులమై ఉన్నోళ్ళం. సో అట్లా మనం కూడా అదే అక్క చెప్తాం,
సో ఇట్లా మనం మమ్మల్ని అందరినీ కూడా వాడుకొని నువ్వు ఉద్యమం చేసినప్పుడు ఏడికెళ్ళి వచ్చినాయి, నీకు డబ్బులు ఏడికెళ్ళి వచ్చిండ్రు, ఇదే మహిళలు 6 కాలం కష్టం చేసిండ్రు, రోడ్డు మీద వంట వార్పు చేసిండ్రు. ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా మహిళనే, సోనియా గాంధీ గారే కదా. నిండు సభలని నాయకుడు చెప్పిండు ఆ రోజు, ఏమని చెప్పిండు, వితౌట్ సోనియా గాంధీస్ ఇనిషియేషన్ ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అని నిండు సభలో చెప్పిండు ఆయన. తెలంగాణ వుడ్ హ్యావ్ లెఫ్ట్ యాజ్ ఎ డ్రీమ్ అని చెప్పిండు ఆయన. సో బుద్ధి తెచ్చుకొని జర ఇంకొకసారి హోస్ట్లో ఉండి మాట్లాడితే మంచిగా ఉంటుంది. తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఎంత గౌరవిస్తుందో ఇవాళ ఇన్సిడెంట్స్ మీరు చూసిండ్రు. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు, చూసిండ్రా, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. అంత చక్కటి రాజకీయం చేస్తూ ఉన్నాం ఇవాళ, చక్కటి స్ఫూర్తి అందరికీ కూడా. సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది ఇవాళ సాకలి ఐలమ్మ వారసులం అనుకుంటా. నీ నాయకుడు ప్రతి వేదిక మీద మాట్లాడుతూ, సరే ఇవాళ వాళ్ళ ఐలమ్మ గారి మనవరాలు కూడా ఆ అమ్మాయికి ఇవాళ మహిళా కమిషన్ల మెంబర్గా కూడా ప్రకటించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు. అట్లాంటి ఆయనను పట్టుకొని ఎవరు వాడుకున్నారు, ఎవరు తడి గుడ్డతో గొంతులు కోసిండ్రో అది తెలుసుకోవాలి ముందుగాల. మాట్లాడేటప్పుడు ఇక పోతే అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇక పెద్ద లిస్ట్ ఉంది మీ గురించి మాట్లాడితే. 2014లో మీరు ఎంతమందిని తీసుకున్నారు, 2018 అయితే అప్పుడు మీకు తెలియదు, బికాజ్ మీరు ఇక్కడ సైడ్ ఉండే. అప్పుడు 18లో గెలవంగానే మళ్ళీ వాళ్ళు 14 మందిని తీసుకున్నారు, వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా. సో ఇంతమందిని తీసుకొని పార్టీలనే విలీనం చేసిండ్రు మీరు. ఇప్పుడు చెప్పినా కదా 3 తెలంగాణ సాధన సమితి ఇవన్నీ మచ్చుతునకలు, జస్ట్ ఎగ్జాంపుల్స్. నవ తెలంగాణ, తల్లి తెలంగాణ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళను మీరు ఇంకా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పేసి అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఓపెన్గా కూడా ఇవాళ అక్క వాళ్ళు చెప్పినట్టుగా అందరం వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తాము. తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిందని మహిళా కమిషన్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పౌర సమాజంలో ఉన్న మహిళలు కూడా అందరు కూడా మీరందరూ కూడా మా వెంట రావాలి. ఇవాళ మన ఈ కాంగ్రెస్ వాళ్ళకు జరిగిన అవమానం కాదు ఇది, మహిళలకు జరిగిన అవమానం ఇది. సో అందరు కూడా మా ఈ పోరాటంలో మాతోనే కలిసి వస్తారని చెప్పి అనుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఒక్కసారి ఏంటంటే చివరిగా పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో. ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ, సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు, గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఓకేనా?